ఒకసారి ఆలోచించండి. ఇనుము, కాంక్రీటు, ఆధునిక ఇంజనీరింగ్ అద్భుతాలు అన్నీ ఓడిపోతే, ఒక నది తన ప్రవాహంతో మనిషి అహంకారాన్ని సవాలు చేస్తే అప్పుడు ఏమి జరుగుతుంది? అది కేవలం ఒక నిర్మాణ వైఫల్యమా? లేక ఒక ప్రాచీన శక్తి హెచ్చరిక? ఇది అలాంటి కథే. ఒక దేవత కథ, ఒక కలలో సామ్రాజ్యాన్ని శాసించిన కథ, అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన విశ్వాస గాథ. ఇది బ్రిటిష్ కాలం నాటి సంఘటన. 1930 కాలంలో బ్రిటిష్ ఇండియా విజయనగరం నుంచి రాయపూర్ వరకు రైలు మార్గం వేయాలని బ్రిటిష్ అధికారులు నిర్ణయించారు. కానీ ఒక అడ్డంకి వారి ముందు నిలిచింది. రాయగడ దగ్గర ఉగ్రంగా ప్రవహించే నాగావళి నది. ఆ నదిని దాటాలంటే భారీ వంతెన తప్పనిసరి. పని మొదలైంది. అత్యాధునిక టెక్నాలజీ, అనుభవజ్ఞులైన ఇంజనీర్లు. కానీ ఏం జరిగిందో ఎవరికీ అర్థం కాలేదు. ఎంత బలంగా పిల్లలు కట్టినా కొన్ని రోజులకే అవి కూలిపోతున్నాయి. మళ్ళీ కట్టారు, మళ్ళీ కూలిపోయాయి. ఇంజనీరింగ్ ఓడిపోతుంది, నది గర్జిస్తుంది. ఒక రాత్రి ప్రాజెక్ట్ చీఫ్ ఇంజనీర్కు ఒక విచిత్రమైన కల వచ్చింది. గాఢ చీకటిలో ఒక వెలుగు, ఆ వెలుగులో ఒక దేవత. ఆమె స్వరం ఘోషిస్తుంది, ఈ నేల నాది, నా ఉనికిని గౌరవించకుండా ఏ నిర్మాణం నిలవదు. ముందు నా శిథిలమైన ఆలయాన్ని పునర్మించు, అప్పుడు నీ వంతెన నిలుస్తుంది. సైన్సు నమ్మే ఆ ఇంజనీర్ మొదట నవ్వుకున్నాడు. కానీ వరుస వైఫల్యాలు అతన్ని ఆలోచింపజేశాయి. చివరికి ఆలయ పునర్నిర్మాణానికి ఆదేశం ఇచ్చాడు. దగ్గరుండి మరి ఆ బ్రిటిష్ ఇంజనీర్నే ఆ ఆలయం నిర్మాణం పూర్తి చేయించేశాడు. ఆలయం పునర్నిర్మించబడింది. ఆ తర్వాత వంతెన నిర్మాణం ఎలాంటి ఆటంకం లేకుండా పూర్తయింది. ఆ వంతెన నేటికీ నిలబడి ఉంది అని స్థానికులు చెప్తారు. ఇది కేవలం నిర్మాణం కాదు, ఒక అంగీకారం. అసలు ఆమె ఎవరు? శిథిలమైన కోట మధ్యలోనూ ఇప్పటికీ విశ్వాసంగా నిలిచిన తల్లి ఎవరు? ఆమె మజ్జిగౌరమ్మ అని చరిత్ర చెబుతుంది. సూర్యవంశ గజపతి రాజు విశ్వనాథదేవ్ తన కోట మధ్య గదిలో ప్రతిష్ఠించిన ఆ పరమేశ్వరి. మజ్జి అంటే మధ్య, గర్ అంటే ఇల్లు. అందుకే మధ్య గదిలో వెలిసిన దేవత మజ్జిగౌరమ్మ. కానీ జానపదం ఏం చెబుతుందంటే ఆమె ఒక సాధారణ అమ్మాయి, పల్లెగాలిలో పెరిగిన పవిత్ర హృదయంతో జీవించిన ఒక స్త్రీ. దైవత్వంతో ఐక్యమై శక్తి స్వరూపిణిగా మారింది. కాలం గడిచింది. 1538 సంవత్సరంలో గోల్కొండ సైన్యం దాడి చేసింది. కోటగోడలు కంపించాయి. ఖడ్గాల శబ్దంతో ఆకాశం నిండిపోయింది. రాజు వీరమరణం పొందాడు. రాణులు ధైర్యంగా అగ్నిప్రవేశం చేశారు. రాజ్యం పతనమైంది. కోట శిథిలమైంది. ఆలయం మరుగున పడింది. కానీ ఒక దీపం మాత్రం ఆరలేదు. అది విశ్వాసం. శతాబ్దాలు గడిచినా ఆమె శక్తి ఇంకా అక్కడే ఉంది. భక్తుడి పిలుపు వింటుంది. మధ్య గదిలో వెలుగుతుంది. మజ్జిగౌరమ్మ కేవలం ఒక దేవత కాదు, ఒక చరిత్ర, ఒక త్యాగం, ఒక నమ్మకం. శిథిలాల మధ్య నిలిచిన శాశ్వత విశ్వాసం ఆ మజ్జిగౌరమ్మ. అలాగే ఇంకో కథ ప్రసిద్ధిగాంచింది. అదే హరిదాసపురం గ్రామంలో ఉండే ఈశ్వరమ్మ కథ. ఈశ్వరమ్మ ఒక పేద కుటుంబంలో ఉండే స్త్రీ. ఆమె భర్త ఒక తాగబోతు. ఆమె మాత్రం దేవిని ఆరాధించేది. మజ్జిగమ్మను ఎప్పుడూ ఆరాధించేది. ఒకరోజు దేవత కల్లో హెచ్చరించింది. ఈశ్వరమ్మకు చెప్పింది, ఆమె తన పుట్టింటికి వెళ్ళిపోమ్మని చెప్పి. నీ భర్త 10 రోజుల్లో చచ్చిపోతారు. నువ్వు వెంటనే నీ పుట్టింటికి బయలుదేరు అని చెప్పింది. దేవత కల్లో హెచ్చరించిన తర్వాత ఆమె తన పుట్టింటికి బయలుదేరింది. రైల్వే స్టేషన్ చేరుకోగానే ఆమె మెడలోని పుస్తల తాడు తెగిపోయింది. జరగబోయే విషాదానికి అదొక అపశకునంలా నిలిచింది. దేవత చెప్పినట్టే సరిగ్గా 10 రోజుల్లో ఆమె భర్త చనిపోయాడు. ఆ విషాదం నుంచి తేరుకుంటున్న సమయంలో ఒక 2 సంవత్సరాల తర్వాత మజ్జిగౌరమ్మ తల్లి మళ్ళీ ఆమె కల్లో కనిపించింది. ఈసారి ఒక గొప్ప కార్యాన్ని అప్పగించింది. నాకు హరిదాసపురంలో ఒక గుడి కావాలి, దాన్ని నువ్వే కట్టాలని ఆదేశించింది. ఆలోచించండి, ఒక నిరుపేద మహిళ, చేతిలో డబ్బు లేదు, అండగా నిలిచేవాళ్ళు లేరు. అయినా అమ్మవారి ఆజ్ఞను శిరసావహించింది. తన దగ్గర ఉన్న కొద్దిపాటి బంగారాన్ని అమ్మేసింది. భర్త చనిపోయిన తర్వాత వచ్చిన కొంచెం డబ్బును దానికి జోడించింది. కానీ గుడి కట్టడానికి ఆ మొత్తం ఏమాత్రం సరిపోదు. దాంతో ఆమె కుమార్తె ఒక ఆటోను అద్దెకు తీసుకుని ఊరూరా తిరుగుతూ గుడి నిర్మాణం కోసం విరాళాలు సేకరించారు. వాళ్ళ కష్టానికి, వాళ్ళ భక్తిని చూసి నెమ్మదిగా గ్రామస్తులు కూడా సాయం చేయడం మొదలుపెట్టారు. చూడండి, ఒక రాజు కాదు, ఒక సాధారణ మహిళ అంచలంచలమైన విశ్వాసంతో, ఒక సమాజం యొక్క చిన్న చిన్న విరాళాలతో ఒక అద్భుతమైన ఆలయ నిర్మాణం మొదలెట్టింది. ఊరి జనంతో కలిసి ఆ నిర్మాణం పూర్తి చేసింది ఆ మహిళ. ఇప్పుడు రాయగఢ్లోని ప్రధాన ఆలయం చూద్దాం. ఇక్కడ ఆలయం ముందు ఒక నెంబర్ మనల్ని ఆశ్చర్యపరుస్తుంది. అదే 500 కిలోల
అని నెంబర్ ఉంటుంది. ఈ 500 కిలోలు ఏమిటి అని అనుకుంటున్నారా? అదే ఆలయ సింహద్వారం దగ్గర మనకు కనిపించే నిగనిగలాడే కంచు గుర్రం యొక్క బరువు. దాదాపు 5 క్వింటాళ్ల ఇత్తడితో చేసిన ఆ గుర్రం రంకెల వేస్తూ ముందు దూకడానికి సిద్ధంగా ఉన్నట్టు ఎంత సజీవంగా ఉంటుందో. అయితే ఈ గుర్రం కేవలం ఒక విగ్రహం కాదు. స్థానిక ప్రజలకు ఇక్కడ ఒక ప్రగాఢ విశ్వాసం. అమ్మవారు ప్రతి రాత్రి ఆ అశ్వంపైనే సంచరిస్తూ తన గ్రామాన్ని ప్రజలను అన్ని వేళలా కాపాడుతూ ఉంటుందని వాళ్ళు నమ్ముతారు. అంటే ఆమె ఒక చురుకైన నిరంతరం కాపాడే ఒక సంరక్షరాలు అన్నమాట. ఆ తల్లి శక్తికి, భక్తుల విశ్వాసానికి కంటికి కనిపించే సాక్ష్యాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో ఒకటి ఆలయ ప్రాంగణంలో ముడుపుల చెట్టు. భక్తులు తమ కోరికలు నెరవేరాలని ఎర్రని వస్త్రాలను, గాజులను ఈ చెట్టుకు ముడుపులుగా కడతారు. ఆ చెట్టు నిండా ఉన్న ప్రతి ముడుపు ఒక ఆశకు, ఒక ప్రార్థనకు ప్రతీక. ఇక రెండో సాక్ష్యం, దాదాపు 1 శతాబ్దం నుంచి చెక్కు చెదరకుండా నిలబడి ఉన్న రైల్వే వంతెన. ఒకప్పుడు అసాధ్యమనుకున్న నిర్మాణం ఒక దైవత ఆజ్ఞతో సాధ్యమై నేటికి ఆ శక్తిగా నిలువుదట్టంలా నిలిచింది. ఇక మూడవ అత్యంత స్ఫూర్తిదాయకమైన సాక్ష్యం హరిదాసుపురంలో నిర్మించబడిన ఆలయం. ఒక కళ నుంచి, ఒక నిరుపేద మహిళ సంకల్పం నుంచి, ఒక సమాజం యొక్క ఐక్యత నుంచి పుట్టిన ఈ ఆలయం విశ్వాసం ఎంతటి అద్భుతాలైనా సృష్టించగలదని మన కళ్ళకు కట్టినట్టుగా నిరూపిస్తుంది. అమ్మవారి గురించి స్థానికంగా అందరూ ఒక మాట చెప్తారు. మజ్జిగౌరమ్మ మాట తప్పదు. ఆమెకు పెట్టిన మొక్కు కూడా తప్పకూడదు. ఆమెని వేడుకుంటే చాలు ఏ కోరికైనా తీరుతుంది అని. ఇక్కడ అది చాలామంది నమ్ముతారు. నమ్మిన వారికి అమ్మవారు సాక్ష్యంగా నిలుస్తారని చాలా కథలే ఉన్నాయి. విన్నారు కదా ఈరోజు మజ్జిగౌరమ్మ గారి కథ.